ఎస్వీ న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా అండర్-16 క్రికెట్ టోర్నమెంట్లో నక్రికల్ జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సమ్మర్ క్యాంపులో భాగంగా నిర్వహించిన ఈ పోటీలో కోదాడ, నక్రికల్, మిర్యాలగూడ, నల్గొండ, యాదాద్రి, భువనగిరి జట్టు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో నక్రికల్ జట్టు మెరుగైన ఆట తీరుతో విజయం సాధించింది. టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులు సమ్మర్ క్యాంపులో నేర్చుకున్న నైపుణ్యాలను మైదానంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. విజేత జట్టుకు నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సయ్యద్ అమరుద్దీన్ ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో క్రీడలు శారీరక మానసిక వికాసానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి ఉన్నత స్థాయిలో రాణించాలని సూచించారు. Well done, congrats, hero. Thank you very much. Just call under claps, please. ఇట్నుంచి రాను. రానా అన్నా జల్దీ అదేవిధంగా నల్లగొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ గత 2 సంవత్సరాల నుంచి నల్లగొండ ఏ విధంగా ఆడుతున్నదో తెలంగాణ జిల్లాలో అన్ని దగ్గర దీని నల్లగొండ జిల్లా యొక్క చర్చ జరుగుతుంది. నల్లగొండ జిల్లా క్రికెట్ క్రీడాకారులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారు, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద టీంలని ఈజీ అవలేలుగా కొట్టేస్తున్నారు అంటే దీని వెనుక ఎవరెవరు కష్టపడుతున్నారు, ఎవరి శ్రమ ఉన్నది అని చెప్తే మనము నల్లగొండ జిల్లా క్రికెట్ కోచ్లు మరియు ప్లేయర్స్ వీళ్ళందరి సహకారంతోనే ఈరోజు నల్లగొండ జిల్లా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడం జరుగుతుంది జిల్లా టీం. దాంట్లో భాగంగానే మేము ఈ సమ్మర్ క్యాంప్ 5 చోట్ల దగ్గర నిర్వహించడం జరుగుతుంది. టాలెంట్ అనేది ఎక్కడుంటుందో ఎవరికి తెలియదు, కానీ మారుమూల ప్రాంతాల్లో కూడా టాలెంట్ దాగి ఉన్నదని ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అయినా కానీ, నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అయినా కానీ, ఈరోజు కోదాడలో నేను అనుకుంటా ఇంత మంచిగా సమ్మర్ క్యాంపు ఇంతకుముందు జరిగిందో జరగలేదో కానీ ఈ సంవత్సరం చాలా చక్కగా జరిగి ఇక్కడ ఒక అండర్-16 టోర్నమెంట్ కూడా నిర్వహించి దాంట్లో ఉన్న టాలెంట్ని వెలికి తీయడంలో ఈరోజు కోదాడ కూడా వాళ్ళ యొక్క సహకారం నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్కి సహకరిస్తున్నటువంటి బృందం ఎలా ఉందంటే వాళ్ళు ఇంత మ్యాన్ పవర్ మన నల్గొండలో కూడా లేదు. కోదాడలో అంతమంది ఉన్నారు. మనకి ఇంతమంది ఉంటే మేము నల్లగొండ అన్ని చోట్ల మేము క్యాంపులు పెడతాం. అలా ప్రతి ఒక్కరు ఒక దగ్గర పంపించేస్తాం. ఇప్పుడు 5 పెట్టిన వచ్చే సంవత్సరం నుంచి మీ కాడ నుంచి కూడా ఒక హుజూర్ నగర్లో ఒకటి, మరి వేరే ఇక్కడ ఏ ఊర్లో అక్కడ కూడా క్యాంపులు పెడతాం. ఎందుకంటే మేము చూస్తున్నాం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ మన మస్తాన్ గారి కొడుకు షేక్ సమీర్ ఎవరన్నా అనుకున్నారా ఈరోజు TG20కి సెలెక్ట్ అవుతారని? అంటే ఇది విలేజ్ మారుమూల ప్రాంతం. ఇది మారుమూల ప్రాంతాల్లో కూడా ఆనిముత్యాలు ఉన్నాయని అతని కొడుకు కూడా ప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు TG20లో అత్యధికంగా నల్లగొండ జిల్లా క్రీడాకారులు సెలెక్ట్ అవ్వడం జరిగింది.
ఏడు మంది అంటే మామూలు జోక్ విషయం కాదు ఇది. అది కూడా ప్రతి పిల్లవాడు టౌన్ల నుంచి లేడు, మారుమూత గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు. ఒక దేవరకొండ అబ్బాయి, భువనగిరి అబ్బాయి, అరవపల్లి అబ్బాయి, సూర్యాపేట అబ్బాయి, ఒక మిర్యాలగూడ అబ్బాయి. అంటే క్రికెట్ ఏడ నుంచి వస్తున్నది, మారుమూల ప్రాంతాల నుంచి క్రికెట్ తయారవుతున్నారు. అక్కడ ఇంతకుముందు ఒక 30 మంది క్రికెట్ ఆడుతున్నారు. దాంట్లో ఎవరు ఆడుతున్నారో మనకు, ఎవరు మంచి ప్లేయర్ అవుతాడో బికమింగ్ మనకు తెలియదు. అర్థమైనా? అలాంటి క్రికెట్ అనేది ఊర్లలో ఎక్కువ మంది ఆడుతున్నారు. కానీ ఒకప్పుడు ఏమైంది, క్రికెట్ ఆడాలంటే డబ్బునోడే ఆడాలి, అదే హైదరాబాద్లో ఆడాలి అని చెప్పేది. ఈరోజు అందరు హైదరాబాద్ క్రికెట్ నుంచి ఉన్న వాళ్ళందరూ నల్గొండ చూపిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ T20 మనం విన్నర్స్, లాస్ట్ టైం T20 విన్నర్స్, పెద్ద పెద్ద రంజీ ట్రోఫీ ప్లేయర్స్ ఉండే మన గణేష్గా, అయినా కానీ అవలలుగా నల్గొండ కొట్టేసింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను, మనము సెమీఫైనల్లో దురదృష్టవంతు ఓడిపోయాము. కానీ ఈ సంవత్సరం కూడా అందరు హైదరాబాద్ వాళ్ళు కేంద్రమై నల్గొండనే కొట్టేస్తుంది అన్ని మ్యాచ్లు అని చెప్పింది. అంటే నల్గొండలో టాలెంట్ డే బై డే ఎట్లా డెవలప్ అవుతుంది చూడండి. ఈరోజు నిదర్శనం ఏంటంటే నకరికల్ గెలిచింది, నల్గొండ ఆడింది, కోదాడ ఆడింది, మన భువనగిరి ఆడింది, మిర్యాలగూడ ఆడింది. ఒకప్పుడు క్రీడాకారులు అందరు ఇక్కడి నుంచి ఉండే. ఈరోజు ఎవరు ప్రూవ్ చేశారు? నకరికల్ వాళ్ళు ప్రూవ్ చేశారు. చిన్న ఊరది, అంటే అక్కడ క్రీడాకారులు ఉండడానికి కూడా ఎవరు కూడా రికగ్నైజేషన్ చేయకపోతే ఇంతకుముందు. అలాంటిది అలా నకరికల్ లాంటి చిన్న మండలం ఈరోజు టైటిల్ గెలవడం జరిగింది. అందరు ప్లేయర్లు ఆడారు కదా అండర్-16 జిల్లా నుంచి ఉన్న వాళ్ళు. అంటే అండర్-16 నకరికల్ ఎలా కొలిచిందంటే అక్కడ ఇస్తున్నటువంటి కోచ్లది పెద్ద వాళ్ళ వెనుక శ్రమ ఉన్నది. ఎప్పుడు కూడా మీరు కూడా మీ కోచెస్ చెప్పినట్టు మీరు వినండి, వాళ్ళ మాట వింటే మీరు సక్సెస్ బాటలో మీరు వెళ్తారు. కోచ్ని రెస్పెక్ట్ ఇవ్వండి, మీరు కోచ్ల ద్వారా ఏదైతే నేర్పిస్తున్నారో డైలీ దాన్ని ప్రాక్టీస్ చేయండి. రానున్న రోజుల్లో మీకు ఒక మాట చెప్తున్నాను, మొన్న జరిగినటువంటి కంబైన్డ్ 11 సెలక్షన్స్లో ఒక బాబుని సెలెక్ట్ చేయలే. అతను లాస్ట్ ఇయర్ T20లో హైయెస్ట్ రన్ గెటర్. నేను ఇమీడియట్గా కంబైన్డ్ 11 టీం రాగానే, అరే బాబు ఇతను ఎందుకు లేదని చెప్తే ఆయన మంచిగా ఆడలేదని ఇమీడియట్గా గొడవబడి కూడా అతనికి నేను సెలెక్ట్ చేయించడం జరిగింది. ఈరోజు అతనికి 4 లక్షల రూపాయలకు అమ్ముడు పోయాడు అతను. అంటే మీ ఎమ్మట నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అన్ని వేలలో ఉంటుంది. మీ టాలెంట్ చూపించండి, మీకోసం ఫైట్ చేయడానికి నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ముందుంటుంది. దాంట్లోనే నేను నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్గా చెప్తున్నాను, సెక్రటరీగా చెప్తున్నాను.